ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అత్యంత కృపగలిగిన నామంలో ఈ రోజున వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. నశించిపోవటానికి లోకంలో వీచే గాలికి మనము అంటు కట్టబడినటువంటి వాళ్ళం కాదు, ఆ గాలితో పాటు తిరిగే మనుషులం కాదు. యేసు ప్రభు గాలి ఎటు వీస్తే అటు తిరిగేటువంటి వాళ్ళం. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన తోడి వారసులము ఆయన రాజ్యానికి. ఈ విషయాలను మనం ధ్యానించుకుందాం. అయితే ధ్యానించుకునే ముందు ఏంటంటే, ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇశ్రాయేలీల కాలంలో ఉన్నటువంటి యెరికో పట్టణంలో ఉన్నటువంటి అవివేకులైనటువంటి వాళ్ళని సూచిస్తూ ఉన్నారు. తెలివి తక్కువతనంతో తిరిగేటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూర్చి ఇప్పుడున్నటువంటి జనాలు మనకి సూచనగా ఉన్నారు. వాళ్ళల్లో రాహాబు అనేటువంటి వేశ్య, ఆమె వృత్తికి వేశ్య పనిచేస్తుంది. ఆమె వేశ్య అంటే ప్రోస్టిట్యూట్. ఆమె ఏం చేస్తుంది అంటే దేవునిని నమ్ముతుంది. దేవుని మనుషులని హక్కును చేర్చుకుంటుంది. వీళ్ళు దేవుని బలవంతులు. వీళ్ళ ముందు ఏ రాజ్యాలు కానీ ప్రకృతి నిలబడలే. ప్రకృతి దాని మానాన్ని అది పోయేది కాస్త దేవుని ప్రజలు వస్తున్నారని తెలిసి పక్కకు తప్పుకున్నది. సముద్రం కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు, పక్కకు తప్పుకుంది. అంతటి బలవంతులు వస్తున్నారని తెలిసి ఆ రాహాబ్ అనే వేసి ఏం చేస్తుంది అంటే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి కాపాడుతుంది, నమ్ముతుంది. ఈ నమ్మిక మనల్ని ఈరోజు ఆ రాహాబ్ అనే వేశ్యతో పాటుగా ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నశించిపోకుండా ఆమె కాపాడబడ్డది. అలాగనే ఇప్పుడు కూడా అటువంటి మనుషుల మధ్యలో మనము ఉన్నాం. ఈ మనుషులతో పాటు నశించిపోకుండా రాహాబు అనేటువంటి వేశ్యలాగా మనము కూడా ఏమవుతా ఉన్నామంటే రక్షించబడతాం. దేవుడు లేకుండా, దేవుని అందు విశ్వాసం లేకుండా ఎంత శుద్ధుడుగా ఉన్నా సరే వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో దుర్నీతి పరులు, అవినీతి పరులు, వేశ్య సాంగత్యము, వేశ్యలతో తిరిగే వాళ్ళు వేశ్యలుగా కనబడతా ఉన్నారు. దేవునిని ఎరగకుండా పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నా సరే దేవుని దృష్టిలో వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారు. మనలో కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో చెప్తా ఉంటాడు. సర్ప సంతానమాని బోధిస్తూ ఉంటాడు. ఈ శాస్త్రుల పరిచయాల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు అప్పటికే దేవుని మార్గాల్లో నిష్ఠగా గట్టిగా ఉంటారు. అంత గట్టిగా ఉన్నా సరే దేవుడు వాళ్ళని సర్ప సంతానమని బోధిస్తాడు. ఆ తర్వాత మీకంటే ముందు దేవునిని ఎరగకుండా ఆ వేశ్య జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు అన్య జనాంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదటిగా దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తారు. మీరు కాదు, వాళ్ళు. ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసము వలన మనము దేవునికి పిల్లలుగా ఉండబోతూ ఉన్నాం. ఈ క్రీస్తునందు విశ్వాసము మనం ఉంచినట్లయితే ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు నశించినట్లుగా ఇప్పుడున్నటువంటి ప్రజలతో పాటు మనము నశించకుండా పోతామనేటువంటి ఆలోచన మనకు అవసరమే లేదు. ఇప్పుడున్నటువంటి ప్రజలలో నుంచి మనము రక్షించబడతాం. ఆ రాహాబ్ అనే వేసి రక్షించబడింది కదా, అలాగనే మనము కూడా ఇప్పుడున్నటువంటి ప్రజలతో పాటుగా నశించిపోకుండా రక్షించబడతాం. ఆమెలాగా ఆ స్థితిని, ఆ జీవితాన్ని ఈరోజు మనము కలిగి ఉండాలి. మనం కలిగి ఉంటేనే మన జీవితాలు దేవుని తోడి వారసులుగా, ఆయన పిల్లలముగా, ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల ఈ స్థితిని మనం పొందుకుంటాం.
ఆ రాహాబ్ అనే వేసకి ఊరి చివర ఉంటుంది. ఊరి చివర ఆ ప్రాకారం మీద నివసించినది అని చెప్పినని రాయబడి ఉంటుంది. ఆ ప్రాకారం మీద నివసించినది అని చెప్పినని రాయబడి ఉంటుంది. ఆ రాయబడినటువంటి ఆ స్థితిని కనుక మనం ఒకసారి చూస్తే, ఆమె చేసినటువంటి పని వల్ల ఆమెతో పాటు ఆమె రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాపాడబడతారు, దేవుని ఉగ్రతకు లోను కాకుండా. మనము కూడా ఈరోజు అదే స్థితిలో దేవుని ఉగ్రతకు లోను కాకుండా కాపాడబడాలంటే క్రీస్తునందు విశ్వాసము నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి కాపుదల. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనము గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మనమందరం కూడా విశ్వాసము వలన దేవుని ప్రజలుగా మనము ఉంటూ ఉన్నాం. ఆయన పిల్లలుగా ఉండటం కోసమే మనము దేవుని చేత, ఆయన రక్తము చేత కడగబడి దేవుని వారసులుగా ఉంటూ ఉన్నాం. ఈ స్థితిలో ఉన్నటువంటి మనము ఆ నశించిపోయేటువంటి వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ యొక్క పద్ధతుల్ని పాటించనే వద్దు, అవసరమే లేదు. ఈ రాహాబ్ అనే వేసి కూడా ఏం చేస్తుందంటే, తర్వాత కొంతమంది ఆ సైనికులు వాళ్ళు వచ్చి అడుగుతారు, మీ ఇంటికి ప్రార్థన చేయడానికి వచ్చారంట కదా, దేవుని ప్రజలు వచ్చారంట కదా, వెళ్ళగొట్టాళ్ళు, ఇంక రెండోసారి రావద్దని చెప్పాను. ఇట్లాగా లేనిపోయిన మాటలు, చెప్పుడు మాటలు చెప్పేటోళ్ళు ఉంటారు. ఇంకా ఆమంటది, నేను రానిలే, వాళ్ళు నేను రానిలే, రాకముందే, వాళ్ళు చెప్పే ముందే నేను ముందుగానే వాళ్ళ బయటకు వెళ్ళగొట్టేసి అని చెప్పనని అబద్ధం చెప్తుంది. అబద్ధంతో అబద్ధంగా ఉండే సమయంలో అబద్ధంగానే ఉండాలి. నిజం ఎప్పుడైతే బయలుపరచబడుతుందో నిజంలో కలిసిపోవాలి. ఈ అదే పని చేస్తూ ఉన్నది. వాళ్ళు అబద్ధికులు. వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నట్టే, నేను కూడా మీలాగనే, వాళ్ళు మీరు ముందు నేను వెనక అని వాళ్ళతో కలిసిపోయి మాట్లాడుతూ ఉంది. దేవుని ప్రజలు వచ్చారనుకోండి, మీరు సత్యవంతులు కాబట్టి మీలో కలిసిపోతా, నేను కలిసిపోతా మీలో అని వాళ్ళలో కలిసిపోయి వాళ్ళని సంరక్షించింది. అందువల్ల ఈరోజు వారికి కూడా ఈ రాహాబు, ఆమె యొక్క రక్త సంబంధికులు దేవుని ప్రజల మధ్యలో నివాసం చేస్తూ ఉన్నది. ఆమేన్. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో 25వ వచనం, రాహాబ్ అను వేశ్య యెరికోను వేగిచుచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. ఆమె ఈ రోజు దాకా కూడా ఇశ్రాయేలీయుల మధ్యలో ఆమె బతుకుతా ఉన్నది. అంటే అర్థమైంది, క్రీస్తు రక్తంలో కూడా కడగబడి ఆ రాజ్యంలో పాలు భాగస్తురాలుగా ఉంది. ఆమెతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, ఒక్కళ్ళని కూడా బయటికి పోనీకుండా వాళ్ళందరినీ కూడా కాపాడుకున్నది విశ్వాసము ఉంచుట వలన. ఇప్పుడు మన విశ్వాసము దేవుని యందు ఉన్నది. దేవునికి కుమారులుగా ఉన్నాం. కుమారులుగా ఉంటే రాజ్యానికి వారసులం మనం. ఎక్కడో అంత దూరంలో ఉండి అంత దూరంలో నుంచే చూసిపోవటం కాదు. దేవుని రాజ్యానికి వారసులుగా దేవుడు మనల్ని విశ్వాసము ఉంచుట వలన మాత్రమే ఆ వారసత్వాన్ని పొందుకున్నాం.
ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతటి సాహస కార్యము ఈ దేవుడు చేసిండు, యేసు ప్రభు చేసిండు. మరి ఇంకా ఇంతటి సాహస కార్యాలు ఎక్కడా కనపడవు. కనపడితే క్రీస్తులోనే కనపడుతుంది. సెర్చ్ చేస్తే క్రీస్తులోనే కనపడుతుంది, మరెక్కడా కనపడదు. కాబట్టి విశ్వాసం అనేది క్రీస్తునందు ఉంచి ఉంటే దేవుని పిల్లలమయ్యుండి ఆయనకు కలిగిన సమస్తానికి మనం వారసులం. విశ్వసించి ఆయనతో పాటు నడుద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీ యందు విశ్వసించినటువంటి నీ ప్రజలను తండ్రి, ఎరికో పట్టణంలో ఉన్నటువంటి బుద్ధిహీనులను పోలినటువంటి వారముగా కాక విశ్వాసముంచినటువంటి రాహాబు వలె నీ యందు తండ్రి విశ్వాసముంచినటువంటి మమ్ములను నీ ఉగ్రత రాబోవచ్చు ఉండగా, నీ ఉగ్రతలో ఎరికోలో ఉన్నటువంటి వాళ్ళు భాగమై ఉన్నారు, రాహాబు తప్ప. ఆ రాహాబు వలె తండ్రి మేము రక్షించబడినట్లు మా విశ్వాసమును వృద్ధి పొందించండి. నీ పాదములను ఆశ్రయించినటువంటి సహోదరులు ఎందరైతే ఉన్నారో ప్రతి సహోదరుని జ్ఞాపకం చేసుకునండి. వారి విశ్వాసము, వారి యొక్క జీవితంలో, వారి ప్రతి గడ్డు పరిస్థితిలో మీ యందు తండ్రి నిలిపి ఉంటూ ఉండగా ఆ విశ్వాసమును కాపాడండి. మీకే తండ్రి ఈ మనవులను, ఈ పరిచర్యను మరొక జ్ఞాపకం చేసుకొని వృద్ధిలోనికి తీసుకురండి. మీరు మాత్రమే తండ్రి కృప చూపగలిగినటువంటి వారు, కృప చూపించి సంరక్షించండి. మీ చేతి నీడలో వర్ధిల్ల చేయండి. ఈ మనవులు యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కరుణా హస్తము ఆయన పరిశుద్ధమైనటువంటి ప్రజలకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.